నేను డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్, గచ్చిబౌలి. క్యాన్సర్ యొక్క ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు వారిలో కనబడినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మీకు ఒక ఇంపార్టెంట్ నిజం తెలుసా? మనలో చాలామందికి క్యాన్సర్ ఉన్నది అని వాళ్ళకే తెలియదు. ఎందుకంటే క్యాన్సర్ ఉన్నదని తెలియజేసే లక్షణాలు అసలు మనం పట్టించుకోము, ఎలాంటి టెస్టులు చేయించుకోము. మన సమస్య బాగా ముదిరిన తర్వాత ప్రాణం మీదకి వచ్చాకే బోలె డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు దానికి వైద్యం చేయించుకుంటూ ఉంటాం. అందుకే మీ శ్రేయోభిలాషగా చెప్తున్నాను, మన శరీరంలో క్యాన్సర్ రాబోతుంది అని ముందుగానే మనం ఎలా తెలుసుకోవచ్చు, మన శరీరం ఎలాంటి సంకేతాలను పంపిస్తుంది, ఈ వీడియోలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ లక్షణాలు. ఉదాహరణకి మనం పైనుంచి కిందకి వెళ్దాం. బ్రెయిన్ నుంచి. బ్రెయిన్ క్యాన్సర్ జనరల్గా 30 to 40 years దాటిన తర్వాత ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే చిన్నపిల్లలు రాదని కాదు, తర్వాత కూడా రావచ్చు, 70 yearsలో కూడా రావచ్చు. బ్రెయిన్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్గా హెడేక్ రావటం. అంటే అది కూడా హెడేక్ కూడా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉండటం. ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే నిద్ర లేవటంతోనే హెడేక్ రావటం, లేకపోతే రాత్రి మిడ్నైటో 2 గంటలకో హెడేక్తో నిద్ర లేవటం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. అలాగే మెమరీ లాస్ ఉండటం, ఫిట్స్ రావటం, అలాగే కాన్షియస్నెస్ కొద్దిగా తగ్గిపోవటం, స్లోగా ఎక్కువసేపు నిద్రపోవటం, కోమాలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు. కొన్నిసార్లు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ బట్టి, ఉదాహరణకి చిన్న మెదడులో క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తుంటారో అలా నడుస్తుంటారు. మోటార్ ఏరియాలో క్యాన్సర్ వచ్చిందనుకోండి, పెరైటల్ లోబ్ అంటారు, అక్కడ కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే ఆపోజిట్ సైడు చెయ్యో కాలో వీక్నెస్ రావటం, లేకపోతే ఆపోజిట్ సైడ్ హాఫ్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోవటం. ఫ్రంటల్ లోబ్లో వచ్చినట్టయితే విచక్షణ జ్ఞానం కోల్పోయి అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, సడన్గా యూరిన్ పాస్ చేయటం. ఆ తర్వాత స్పీచ్ ఏరియాలో వచ్చినట్టయితే సడన్గా స్పీచ్ పడిపోవటం, ఆక్సిపిటల్ లోబ్లో వచ్చినట్టయితే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం. ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. అలాగే ఇంకా ఆ తర్వాత కామనెస్ట్ క్యాన్సర్ మనం చూసినట్టయితే ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ సింగిల్ మోస్ట్ ఆర్గన్లో పురుషుల్లో అత్యధికంగా సౌత్ ఇండియాలో కనబడే క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సరే. ఈ ఓరల్ క్యావిటీలో నాలుక మీద కానివ్వండి, నోట్ లోపల ఇతర భాగాల్లో కానివ్వండి, మానని పుండు ఉండటం. ఆ పుండు క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం. అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం, ఆ ప్యాచెస్ మీద అల్సరేషన్ రావటం, అలాగే చిగుళ్ళ నుంచి కానివ్వండి కానీ ఈ అల్సర్ నుంచి కానీ బ్లడ్ రావటం, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్సైడ్ ద థ్రోట్. అంటే వెనకాల పక్క నాలుక పోస్టీరియర్ పార్ట్లో క్యాన్సర్ వచ్చినట్టయితే మన థ్రోట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది. మనం మింగుతూ ఉంటాం, మిగినా కానీ అది లోపలికి వెళ్తే అక్కడే ఉన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ ట్యూమర్ ఉందని అర్థం అనమాట. అలాగే మాటల్లో స్పష్టత కోల్పోవడం, నాలుక లోపల ట్యూమర్ వచ్చినప్పుడు ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం. అలాగే స్వరపేటికలో క్యాన్సర్ వచ్చినప్పుడు స్వరం బొంగురు పోవటం, గాలి పీల్చుతున్నప్పుడు ఇబ్బంది కలగటం, అడ్డం పడినట్టు ఉండటం, అలాగే దగ్గు రావటం, కాన్స్టెంట్గా దగ్గు ఉండటం, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. అలాగే దగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో బ్లడ్ ఉండటం కూడా లంగ్ క్యాన్సర్కి, స్వరపేటిక క్యాన్సర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఆ తర్వాత లంగ్ క్యాన్సర్ లక్షణాలు కనుక చూసినట్టయితే కామనెస్ట్ క్యాన్సర్ భారతదేశంలోని పురుషుల్లో ఈ లంగ్ క్యాన్సర్. ప్రపంచం అంతా కూడా మనం ఇదే ట్రెండ్ నోట్ చేస్తున్నాము. ప్రపంచం అంతా కూడా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్, అంటే లంగ్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రెగ్యులర్గా పెరిగిపోతుంది. లంగ్ క్యాన్సర్ వలన మరణించే వారి సంఖ్య కూడా రెగ్యులర్గా పెరిగిపోతుంది. సో భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాలో మనం అదే ట్రెండ్ నోట్ చేస్తున్నాం. మానని దగ్గు, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, లో గ్రేడ్ ఫీవరు, వెయిట్ తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే ఫ్లెమ్లో రక్తం పట్టడం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవన్నీ కూడా అందరూ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకొని క్యాన్సర్ లేదు అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక అన్నవాహిక క్యాన్సర్కి వచ్చినట్టయితే మింగుతున్నప్పుడు ఫుడ్ తట్టుకొని పోవటం, అడ్డం పడినట్టు అవటం, సాలిడ్ మెటీరియల్కి ఫస్ట్ అడ్డం పడుతుంది, ఆ తర్వాత స్లోగా లిక్విడ్స్ కూడా లోపలికి వెళ్లకుండా ఉంటాయి. అలాగే ఫుడ్ తీసుకున్నప్పుడు అది స్వరపేటికలోకి వెళ్ళి మళ్ళీ కాన్స్టెంట్గా దగ్గు రావటం కూడా అన్నవాహిక క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇక గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సౌత్ ఇండియాలోని పురుషుల్లో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, ముఖ్యంగా పై పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకున్న పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, వామిటింగ్స్ రావటం, వామిటర్స్లో బ్లడ్ ఉండటం, అలాగే వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా మనం కిందకి వెళ్ళినట్టయితే మల విసర్జన అలవాట్లో మార్పు రావటం,
వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. కోలన్ క్యాన్సర్ ముఖ్యంగా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్, లెఫ్ట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ కామన్గా చూస్తుంటాం. రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. సిమ్టమ్స్ ఏమీ లేకుండానే అది శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఆ తర్వాతనే డాక్టర్ దగ్గర రావటం జరుగుతూ ఉంటుంది. స్లోగా ఎవరికైనా సరే కొంచెం ఆకలి తగ్గినట్టు ఉండటం, ఇనీమియా అంటే రక్తం తగ్గిపోతూ ఉన్నట్టయితే ఫస్ట్ మనము సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జీ ఎండోస్కోపీ, అది నార్మల్గా ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా అప్పర్ జీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఈ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్లో మోషన్లో బ్లడ్ పట్టడం, ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. మోషన్లో బ్లడ్ పడినప్పుడు చాలామంది పైల్స్ అనుకుని అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు వింటుంటాం, ఎస్ లాస్ట్ ఇయర్ కూడా ఇలా మోషన్లో బ్లడ్ పడింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, పైల్స్ ఉన్నాయన్నారు, దానికి వైద్యం చేయించుకున్నాను, తగ్గిపోయింది, ఇప్పుడు కూడా అదే అయి ఉంటుంది అని దానికి అశ్రద్ధ చేస్తుంటారు. సో ఈ మోషన్లో బ్లడ్ పట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. వెంటనే మనం దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని కలిసి అది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పైల్స్ ఉన్నట్టయితే దానికి వైద్యం చేసుకోవడం, ఆ తర్వాత ఆ బ్లడ్ రాకుండా ఉండాలన్నమాట. మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్తో కలిసి మోషన్కి ముందు లేకపోతే మోషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ రావటం, బ్లాక్ కలర్ బ్లడ్ రావటం, అలాగే మోషన్ యొక్క క్యాలిబర్ తగ్గిపోవటం. రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, మోషన్ సన్నగా పేస్ట్ లాగా బయటకు వస్తుంది, క్యాలిబర్ తగ్గిపోవటం. మరి రెక్టల్ క్యాన్సర్స్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. అంటే మోషన్ పాస్ చేశాక మనందరికీ కూడా ఒక చక్కటి ఫీలింగ్ వస్తుంది, చక్కటి రిలీఫ్ వచ్చేస్తుంది. అలా రిలీఫ్ రాకుండా మోషన్ పూర్తిగా పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా లోపలేదో మోషన్ ఉంది అన్న ఫీలింగ్, అంటే అక్కడ ట్యూమర్ ఉంది, మన బ్రెయిన్ ఆ ట్యూమర్ని మోషన్ అని పర్సీవ్ చేస్తూ ఉంటుంది. సో ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, ఇంకా మోషన్ ఫ్రీగా అవ్వలేదు అన్న ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే అది రెక్టల్ క్యాన్సర్ యొక్క ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డయేరియా, మోషన్ పడినప్పుడు మోషన్లో బంకలాగా పట్టడం, గమ్ములాగా పట్టడం, అంటే ఆ పుండు నుంచి కారే ద్రవాలన్నమాట. ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే మోషన్ పాస్ చేసినప్పుడు సివియర్ పెయిన్ రావటం. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించి పరీక్ష చేయించుకొని క్యాన్సర్ కాదు అని తెలుసుకోవాలి. ఇక తర్వాత గర్భసించి ముఖద్వార క్యాన్సర్. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసించి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ రావటం, అలాగే పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, ఆ తర్వాత పీరియడ్స్లో బ్లడ్తో పాటు బ్లడీ డిశ్చార్జ్తో పాటు ఆఫుల్ స్మెల్తో ఉన్న డిశ్చార్జు, వైట్ డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ కూడా గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. ఇక మన భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సరు 2022లో ICMR వారి ఎస్టిమేట్ ప్రకారం 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు మన భారతదేశంలో. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముందుగా గుర్తించలేకపోవడంతో మోర్టాలిటీ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలుగా మీడియా ద్వారా మనం అడ్వర్టైజ్ చేసినప్పటికీ కూడా చాలామంది కూడా అవగాహన లేకపోవడంతో బ్రెస్ట్ క్యాన్సర్ని లేట్ స్టేజెస్లోనే కనుక్కుంటారు. వెరీ సింపుల్ సిమ్టమ్స్ అంటే బ్రెస్ట్లో ఒక లంప్ కనబడటం, ముఖ్యంగా పెయిన్లెస్ లంప్. ఆ లంప్ క్రమం తప్పకుండా పెరుగుతూ ఉండటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, అలాగే బ్రెస్ట్ యొక్క నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్సెస్లో అల్సరేషన్ ఏర్పడటం, నిప్పుల్ నుంచి బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, చంకలో గడ్డలు ఏర్పడటం, బోత్ సైడ్స్ నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో లేకుండా ఒక పక్క పైకి కానీ కిందకి కానీ లాగబడి ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదని కాదు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ను, ఆంకాలజిస్ట్ను సంప్రదించి క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇవి కాక మన శరీరంలో ఉండే బాడీలో ఎక్కడైనా సరే ఏదైనా గడ్డలాగా కనపడటం, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ అంటాం, ఎక్స్ట్రిమిటీస్లో కానీ అబ్డామినల్ బయట కానీ ఆ క్రమం తప్పకుండా ఆ గడ్డ పెయిన్లెస్ లంపు పెరుగుతూ ఉండటం, అది కుడ్ బి సాఫ్ట్ టిష్యూ ట్యూమర్. అలాగే బోన్లో స్వెల్లింగ్ రావటం, బోన్ పెయిన్స్ రావటం, ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో కనుక ట్యూమర్స్ కనుక వచ్చినట్టయితే బోన్లో అక్కడ సివియర్ పెయిన్ రావటం,
ఏదైనా ఇంజురీ అయినప్పుడు దాన్ని నోటీస్ రావటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే పుట్టుమచ్చల యొక్క సైజు పెరుగుతున్నా, పుట్టుమచ్చలు బ్లాక్ కలర్ ఉన్న పుట్టుమచ్చ కలర్ మారుతున్నా, పుట్టుమచ్చల నుంచి ఫ్లేక్స్గా స్కిన్ ఊడిపోతున్నా, పుట్టుమచ్చలు పుండు పడినట్టు అవుతున్నా, పుండు నుంచి రక్తం కారుతున్నా, ఇవన్నీ కూడా పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారిన వాటికి లక్షణాలు అనమాట. ఇవి కూడా చాలా డేంజరస్ క్యాన్సర్స్, మెలనోమాస్ అంటారు. మన శరీరంలో ఎక్కడైనా పుట్టుమచ్చలో ఎలాంటి మార్పు వచ్చినా కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. ఇవి కాక కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఎవరిలో అయినా కూడా వెయిట్ తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే నార్మల్గానే తింటున్నాము, నార్మల్గా పని చేసుకుంటున్నాము, బట్ వెయిట్ తగ్గిపోతున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే ఆకలి తగ్గిపోవటం, తినాలనిపించకపోవటం. బ్రేక్ఫాస్ట్ దగ్గరికి ఆకలి వేస్తుంటుంది, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తాము, తినబుద్ధిగా వెనక్కి వచ్చేస్తాం. మనకి ఇష్టమైన ఫుడ్ ఐటెం కూడా మనం తినలేకుండా ఉండటం. ఇవన్నీ కూడా జనరలైజ్డ్ సిమ్టమ్స్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, అలాగే ఆకలి తగ్గిపోవటం, ఇలాంటి అండ్ లో గ్రేడ్ ఫీవర్ రావటం, మెడలో కానీ ఎక్కడైనా చిన్న గడ్డలు రావటం, ఇలాంటి ఎటువంటి సిమ్టమ్ని మనలో వచ్చి ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు. భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది, ఇంకా కూడా పెరుగుతోంది. మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకుండా మన ఫ్యామిలీ ఫిజిషియన్కో లేకపోతే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ నోటీస్కి తీసుకెళ్లేది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ వ్యూవర్స్.